హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ అలసంద గుగ్గులు అండి. అలసంద గుగ్గులు ఎలా తయారు చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు. ముందుగా నేను అలసందల్ని ఒక 3 గంటల ముందే నానబెట్టేసుకొని ఇలా మెత్తగా కుక్కర్లో అయితే 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసేసుకున్నానండి. ఈ వాటర్ని పక్కకు తీసేసుకున్నాను. దీంతో నేను రసం చేసేసుకుంటాను. అలానే ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఎక్కువగా తీసేసుకుందాము. పచ్చిమిర్చి, పచ్చి కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, జీలకర్ర ఆవాలు. కడాయిలో ఆయిల్ అయితే వేసేసుకున్నానండి. ఇందులోకి జీలకర్ర ఆవాలు వేసుకుందాము. జీలకర్ర ఆవాలు చిట్పట ఉంటున్నాయండి. ఇప్పుడు ఇందులోకి ఇవన్నీ వేసేసుకుందాం. వేసేసి దీన్ని అయితే ఫ్రై చేసేసుకుందాం. బాగా కుక్ అయ్యే వరకు దీన్ని కుక్ చేసేసుకోవాలండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉల్లిపాయలు అయితే కుక్ అయిపోయాయో. స్టవ్ని లో ఫ్లేమ్ పెట్టేసుకొని మనము ఇప్పుడు ఇందులోకి గుగ్గుల్ని వేసేసుకుందామండి. వేసి దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇది తిన్నారంటే 100% మనకి అమ్మమ్మల నానమ్మల గుగ్గులే గుర్తుకొస్తాయండి. మసాలాలు ఏమీ లేవు, రొటీన్గా చేసేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్ట్ అయినటువంటి మనకి ఓల్డ్ స్టైల్ అండి ఇది. మనం పాతకాలంలో మనం ఎప్పుడైనా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి నానమ్మ వాళ్ళు ఉన్నప్పుడు అలా చేసుకుంటామే, అలాంటి వెరైటీ అండి ఇది. చాలా సింపుల్ రెసిపీ అండి. మసాలాలు ఉండవు, ఏముండవు, చాలా సింపుల్గా ఉంటాయి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.